హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట. ఇప్పుడే ఒక సర్వే అయితే వచ్చింది. అంటే ఎలక్షన్ పోలింగ్కి ముందు కొన్ని గంటల ముందే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక సర్వేలు అన్నీ కూడా హల్చల్ చేస్తున్నాయి యూట్యూబ్లో. అండ్ ప్రస్తుతానికైతే వైసీపీ వైపే మొత్తం ఏపీ మొత్తం వైసీపీ వైపే గాలి వీస్తుందని మనకైతే తెలుస్తుంది. అంటే ఇంతకుముందు చాలా సర్వేలు వచ్చినాయి. సర్వేలు చూసినట్లయితే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, అండ్ అలాగే ఎలక్షన్కి 1 month ఎలా ఉంది, ఎలక్షన్స్ 1 week ముందు ఎలా ఉంది, అంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం వాళ్ళు ప్రచారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చిన సర్వే ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం హాట్ టాపిక్గా ఉంది. అసలు ఎన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 90% వైసీపీకే సపోర్ట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే పొలిటికల్ క్రిటిక్ సర్వే చూసినట్లయితే 115 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పింది. అలాగే ఎన్డీఏ కూటమికి 60 సీట్లు. పొలిటికల్ క్రిటిక్ అనే సర్వే సంస్థ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పింది. అలాగే సిపిఆర్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ 127 వైసీపీకి, అలాగే 48 ఎన్డీఏ కూటమికి. అలాగే టైమ్స్ నౌ చూసినట్లయితే 132 వైసీపీకి, 43 ఎన్డీఏ కూటమికి. అంటే ఈ సర్వే ఇప్పుడు మరికొన్ని గంటల్లోనే మనకి పోలింగ్ ఉండబోతుంది. ముందు వస్తున్న సర్వేలు ఆల్రెడీ అంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే ఎలా ఉండబోతుందని ప్రస్తుతానికైతే వీళ్ళు ఇప్పుడు ప్రచారం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని అంటే ప్రస్తుతానికి తీసుకున్న సర్వేలు అనమాట. ఇవి మ్యాక్సిమం 90% ఇవే రిజల్ట్ మనకి రేపు రిజల్ట్ కూడా రాబోతున్నాయి అనమాట. అలాగే జన్మత్ పోల్స్ అయితే 115 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పింది. అలాగే 47 నుంచి 49 ఎన్డీఏ కూటమికి వస్తుందని. అలాగే పొలిమెట్రిక్ ఒపీనియన్ పోల్ వచ్చేసి 113 వైసీపీకి, అలాగే 39 ఎన్డీఏ కూటమికి. అలాగే పోల్ స్ట్రాటజీ గ్రూప్ కూడా 120 నుంచి 130 వరకు వైసీపీకి వస్తుందని చెప్పింది. అండ్ ఇంకోటి 45 నుంచి 55 సీట్స్ అయితే మనకి ఎన్డీఏ కూటమికి వస్తుందని తెలిసింది. అండ్ అలాగే పబ్లిటిక్స్ ఒపీనియన్ పోల్ అయితే 138 వైసీపీకి, 37 ఎన్డీఏ కూటమికి. అండ్ అలాగే డెక్కాన్ 24/7 110 నుంచి 120 వరకు. అలాగే ఎన్డీఏ కూటమికి 47 నుంచి 65. టైమ్స్ నౌ నవభారత్ వచ్చేసి 147. అంటే ఇంతకుముందు జగన్ గారికి ఏదైతే 150 సీట్లు వచ్చాయో అది మనకి ఇక్కడ టైమ్స్ నౌ నవభారత్ అనేది 147 ఇస్తుంది. అలాగే ఎన్డీఏ కూటమికి వచ్చేసి జస్ట్ 28. అండ్ అలాగే ఎలక్షన్స్ సర్వే అని చెప్పేసి దీనికి 124 మన వైసీపీకి ఇచ్చింది, 51 వచ్చేసి ఎన్డీఏ కూటమికి ఇచ్చింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనేది 120 సీట్లు అయితే మనకి వైసీపీకి ఇచ్చింది, 44 వచ్చేసి ఎన్డీఏ కూటమికి ఇచ్చింది. అండ్ అలాగే పార్థదాస్ సర్వే వచ్చేసి 93 నుంచి 103. అంటే బొటాబొటిన వైసీపీ గెలుస్తుందని చెప్పేసి పార్థదాస్ అనే సర్వే సంస్థ కూడా చెప్తుంది. అలాగే 70 నుంచి 80 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుందని. అండ్ టైమ్స్ నౌ మ్యాట్రిక్స్ అనే సంస్థ 134 వైసీపీకి వస్తాయి, 41 వచ్చేసి ఎన్డీఏ కూటమికి వస్తుందని చెప్తుంది. అండ్ తెలుగు గ్లోబల్ 126 వైసీపీకి వస్తుంది. అండ్ అలాగే 49 వచ్చేసి ఎన్డీఏ కూటమికి. అండ్ ఇండియా టుడే వచ్చేసి 132 వైసీపీకి, అలాగే 43 ఎన్డీఏ కూటమికి. అలాగే ఈటీజీ రీసెర్చ్ సర్వే కూడా 130 నుంచి 137 వరకు వైసీపీకి, 38 నుంచి 43 వరకు ఎన్డీఏ కూటమి. జన్ కీ బాత్ వచ్చేసి 124 నుంచి 132 వైసీపీకి. అండ్ అలాగే 43 నుంచి 51 వరకు అయితే ఎన్డీఏ కూటమికి అని చెప్తుంది. అండ్ లోక్ పోల్ మెగా సర్వే వచ్చేసి 116 నుంచి 125 వైఎస్ఆర్సీపీకి, 50 నుంచి 59. అంటే ఎలక్షన్స్కు మరికొన్ని గంటల ముందు ఉందనగా పోలింగ్ జరుగుతుందనగా ఈ సర్వేలు మాత్రం ప్రస్తుతానికైతే హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చెప్పిన సర్వేలు అన్నింటిలో కూడా వైసీపీయే విజయదుందుబి మోగిస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేస్తున్నాయి సర్వే సంస్థలు. అండ్ ఇంకా కొన్ని సర్వేలు చూసినట్టయితే లోక్ పోల్ మెగా సర్వే వచ్చేసి 116 నుంచి 125 వైఎస్ఆర్సీపీకి, అలాగే 50 నుంచి 59 వరకు చూసినట్లయితే ఎన్డీఏ కూటమికి చెప్తుంది. మ్యాట్రిక్స్ న్యూస్ కమ్యూనికేషన్స్ వచ్చేసి 106 నుంచి 118 వరకు వైసీపీకి, 57 నుంచి 69 ఎన్డీఏ కూటమికి. అలాగే మిషన్ చాణక్య వచ్చేసి 117 వైఎస్ఆర్సీపీకి, 58 సీట్లు కూటమికి. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్లో 122 వచ్చేసి మనకి వైఎస్ఆర్సీపీకి, 53 వచ్చేసి ఎన్డీఏ కూటమికి. అలాగే పీ మార్క్ అనే సర్వే సంస్థ కూడా 129 వచ్చేసి మనకి వైఎస్ఆర్సీపీకి, 46 వచ్చేసి ఎన్డీఏ కూటమికి. అండ్ పొలిటికల్ మ్యాట్రిక్స్ కూడా 124 వైఎస్ఆర్సీపీకి, అండ్ అలాగే 51 వచ్చేసి మనకి ఎన్డీఏ కూటమికి వస్తుంది. అండ్ పోల్ ట్రాకర్ అనే సర్వే సంస్థ కూడా 117 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 58 సీట్లు ఎన్డీఏ కూటమికి. అండ్
మొత్తానికైతే ఆల్మోస్ట్ ఎస్ఏఎస్ గ్రూప్స్ కానివ్వండి, జీవన్ ప్రీపోల్ కానించి ఆల్మోస్ట్ ఈ సర్వే సంస్థలు అన్నీ కూడా మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉందనగా ఈ సర్వే సంస్థలు సంచలన సర్వేలు అయితే బయట పెట్టేశాయి. మొత్తానికి అయితే ఇవన్నీ కూడా ఈ సర్వే సంస్థలు నమ్మొచ్చు అంటే నమ్మొచ్చు. ఎందుకంటే ఇవి స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా 90% ఈ సర్వే సంస్థలు చెప్పిందే జరిగింది. ఈ సర్వే సంస్థలు చెప్పినట్టే జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వే సంస్థలే చెప్పినట్టే జరగబోతుందని మనకి ఈ స్ట్రాటజీని బట్టి అంటే ఈ సర్వేస్ని బట్టి చూస్తే అర్థమవుతుందన్నమాట. మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో విజయ దుందుబి మోగించడానికి రెడీగా ఉంది. మరికొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి పోలింగ్ జరగబోతుంది కాబట్టి ఈ సర్వే సంస్థలు మన రిజల్ట్ని చూస్తే మరి ఆ మట్టుకు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో ఘన విజయం సాధించబోతుంది అని తెలుస్తుంది. అండ్ మనం ఇంకా ఈ సర్వేనే కాకుండా ఆ స్ట్రాటజీ చూసుకుంటే ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి అయితే ఎన్డీఏ కూటమికి వచ్చేసి కొన్ని బలాలు ఉంటాయి, వైఎస్ఆర్సీపీకి వచ్చేసి కొన్ని బలాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి వచ్చేసి ప్రస్తుతానికైతే కొన్ని ఇష్యూస్ని లేవనెత్తడం కానీ ఇప్పుడు అంటే ఉద్యోగాలు రావట్లేదు, డెవలప్మెంట్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ వచ్చేసి మేము డెవలప్మెంట్ చేసాం, ఇన్ని పోర్ట్లు చేసాం అండ్ అలాగే మేము సంక్షేమ పథకాలు ఇస్తూనే మీరు చేసిన డెవలప్మెంట్ కంటే మేము ఎక్కువ డెవలప్మెంట్ చేసామని చెప్పేసి ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో వైఎస్ఆర్సీపీ మనకి ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం వచ్చేసి మహిళల ఓట్లు. మహిళలకి చాలా పథకాలు ఇచ్చారు మహిళలకి అండ్ అలాగే మనకి మహిళల ఓటు బ్యాంకుతో పాటు ఎస్సీ ఎస్టీలు అలాగే జగన్ గారు చెప్పడం కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పేసి ఆయన బస్సు యాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి గణనీయమైన ఓట్ బ్యాంకు కొన్ని సర్వేస్లో కూడా చూస్తే అందులో నుంచి 70 నుంచి 80% ఆ ఓట్ బ్యాంక్ అనేది జగన్ గారికి వస్తుంది. అంటే 2019 ఎలక్షన్స్ ముందు జగన్ గారు సీఎంగా లేనప్పుడే 150 సీట్లు వచ్చాయి. ఒక సీఎంగా గెలిచిన తర్వాత ఈ వర్గాలకు కానీ అంటే పేదవాళ్ళకి వర్గాలకు కానీ మంచిగా పథకాలు అందించడంలో జగన్ గారు సక్సెస్ అవ్వడంతో మ్యాక్సిమం సంక్షేమ పథకాలన్నీ డీబీటీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేయడం ద్వారా ఎటువంటి అవినీతి జరగకుండా ఇన్ని లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం ఒకటి చాలా ప్లస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అంటే కరోనా టైంలో జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఈ స్ట్రాటజీ వల్లనే ఈ సర్వే సంస్థలన్నిటికీ కూడా జనాల దగ్గర నుంచి అంటే సామాన్యుల దగ్గర నుంచి జగన్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ రావడం అండ్ వీళ్ళకి ఇచ్చిన టెస్ట్ అంటే శాంపిల్స్ కూడా జగన్ గారికి అనుకూలంగా వస్తున్నాయి. అంటే జగన్ గారికి పడే ఓట్ బ్యాంక్తో పాటు సైలెంట్ ఓట్ బ్యాంక్ కూడా పడితే ఏదైతే జగన్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 150 సీట్లు అంటే ఆ 150 సీట్ని కూడా అంటే 175 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ని కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికైతే. అండ్ చాలా సర్వే సంస్థలన్నీ కూడా ఈ సర్వే సంస్థలు చెప్పినవన్నీ కూడా మ్యాక్సిమం తెలంగాణలో కూడా ఇవి చెప్పాయి అండ్ అలాగే దేశంలో కూడా సర్వే సంస్థలు చెప్పాయి. రాజస్థాన్లో కానీ చాలా రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్స్లో ఈ సర్వే సంస్థలు చెప్పిన అంటే వాళ్ళ జెన్యూనిటీ అయితే చాలా వరకు 90% రైట్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే సంస్థ చెప్పినట్టే జరగబోతుంది అండ్ అలాగే రికార్డు తిరగరాయబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం పెను సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ గారు ఒక్కళ్ళే పోటీ చేస్తున్నారు. ఈసారి జగన్ గారి మీద పోటీ చేయడానికంటే జగన్ గారు ఎంతైతే బలం ఉందో అంత బలం ఉపయోగించాల్సిన వచ్చే సిచ్యువేషన్. ఎందుకంటే ఇన్ని పార్టీలు ఇన్ని సైడ్ నుంచి షర్మిల గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ సిపిఎం బీజేపీ అలాగే మన టీడీపీ జనసేన ఇన్ని పార్టీలు ఇంతమంది ఈ అటాకుల ద్వారా ఈ అటాకులు తట్టుకొని కానీ జగన్ గారు గెలిస్తే మాత్రం నిజంగా సంచలనం అవుతుంది. దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు. ఇదైతే ప్రస్తుతానికి వచ్చిన రిజల్ట్. ఎప్పటికప్పుడు మీకు సర్వే రిపోర్ట్స్ తెలియజేస్తుంటాం అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైఎస్ఆర్సీపీనా ఎన్డీఏ కూటమే? కామెంట్ చేయండి.